మత్ సార్, ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆహాహా. దేశ రాజధాని ఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డ్రగ్స్ నిర్మూలనపై కీలక వ్యూహాలను చర్చించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మాదక ద్రవ్యాల రహిత సమాజం కీలకమని అమిత్ షా స్పష్టం చేశారు. డ్రగ్స్ పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపైకి వచ్చి పరస్పర సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు ఇచ్చింది. ఇక సీఎం రేవంత్ సలహాదారుగా ప్రస్తుత సీఎస్ కె రామకృష్ణరావును నియమించింది. సబ్యసాచి ఘోష్కు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. శైలజ రామయ్యార్కు ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అహ్మద్ నదీంకు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. ఇక శ్రీధర్ అలాగే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాహుల్ బొజ్జాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇక ఎం రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం అజిత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బదిలీగా చేసింది. ఇక పి కాత్యాయని దేవి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్యాప్స్ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. గంగాధర్ ఆర్అండ్బి శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. టి వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. కె విద్యాసాగర్ టూరిజం డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. త్రాగునీరు, పారిశుద్ధ్యంపై ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించాలన్నారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్లోని ప్రముఖ ఫుడ్ జాయింట్ ఫేమస్ ఫిష్ ఫ్రై హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. మల్లేపల్లిలో ఉన్న ఈ హోటల్లో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలితెలిశాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ ఆహారంతో నిషేధిత కృత్రిమ రంగులు వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్ తోనే ఈ హోటల్ను నడుపుతున్నట్లుగా తేలింది. ఇక హోటల్ నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపటి నుంచి జూలై 2వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న 2 రోజుల్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. అటు ఏపీలోని దక్షిణ కోస్తాకు సైతం భారీ వర్ష సూచన ఉండగా వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వానలు దంచికట్టనున్నాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో పచ్చదనం, ప్రజల ఆహ్లాదం కోసం పార్కుల అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి శ్రీకారం చుట్టారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజీఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్పా లేఅవుట్,
పిఎన్ఆర్ కాలనీలో 3 పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తరాల ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాయన్నారు ఎమ్మెల్యే. ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు అమీన్పూర్ గ్రేటర్లో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు 3 పార్కులకు ఫౌండేషన్ వేయడం జరిగింది. 1,51,00,000తోటి 3 పార్కులు డెవలప్మెంట్ కోసం ఇది ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. హెచ్ఎంటీ కాలనీ, అలాగే మన విజయఆర్ కాలనీ, పిఎన్ఆర్ కాలనీలో 3 పార్కులకు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 1,51,00,000. ఇంకా తక్కువ పడ్డా కానీ రివేజ్లో మళ్ళీ అమౌంట్ తీసుకొని పూర్తి స్థాయిలో ఓపెన్ జిమ్లు, పిల్లల ప్లే ఎక్విప్మెంట్సు, లాను, వాకింగ్ ట్రాకు ఇవన్నీ గిట్ట సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలకు ఆడుకోవడానికి, ఓపెన్ జిమ్ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు సమకూర్చి అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాత్రోన్ కి గూంజ్ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యువత, విద్యార్థుల సమస్యలపై రాజస్థాన్లోని కోటాలో మాట్లాడిన అంశాలను ఈ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, యువత ఈ సదస్సుకు తరలివచ్చారు. నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థ, ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిర్లా ఐలయ్య స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో చాంత్రోంగ్ గూంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ, పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు వినాలే, విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. త్యాగాలను, విద్యార్థుల భవిష్యత్తును కూడా చోరీ చేస్తున్నటువంటి మోడీని గద్దె దించాలే. ఆ రోజు రాజ్కోటాలో మా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రేపు ఖచ్చితంగా అవుతాడు. అయిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును ఒక చక్కగా తీర్చిదిద్ది ఏ పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనీసం ఇప్పటివరకు ప్రధానిగా ఆ విద్యార్థులకు మనోధైర్యం కల్పించలే, చనిపోయిన కుటుంబాలను ఎక్కడ పరామర్శించలే. మరి అంత దుర్మార్గుడు ఇవాళ రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ తండ్రులు ప్రపంచంలోనే సంపన్నులు. అయినా భారతదేశ ప్రజల కోసం ప్రధాన పదవి వచ్చినా కానీ తల్లి సోనియమ్మ ఇంతవరకు ప్రధాన పదవి తీసుకోలే. పదవులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పరిధిలోని బాలాజీ గార్డెన్స్ లో మహిళా కాంగ్రెస్ విస్తృత స్థాయి సదస్సు జరిగింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కమలాక్షి, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మహిళా సాధికారతే లక్ష్యంగా జరిగిన ఈ సదస్సులో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని మహిళా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంటే మనం వచ్చిన 3 సంవత్సరాలలోనే ఇల్లు చేసుకుంటూ వస్తున్నాము.
మనం చేస్తున్న ఈ పోరాటంలో ఇప్పటి వరకు మహిళలంతా కూడా భాగస్వాములైనారు. అమ్మ భూదేవి ఉన్నంత ఓపిక మనకు ఉండదంటారు. ఇప్పటి వరకు కూర్చున్నారు, కానీ 5 నిమిషాలలో మీరు లేచిపోతుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన మహిళల హక్కుల గురించే మనం ఇక్కడ పోరాడుతున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అమ్మ నిన్నటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం ఓట్లను మాత్రమే దొంగతనం చేసినారు, కానీ ఇవాళ సీట్లను కూడా దొంగతనం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎలా మనం కాపాడుకోవాలి? నిజమైన ఓటును తన భావనను వ్యక్తం చేయడానికి నిజమైన ఓటు వేయాలి ఒక పార్టీకి అని అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు ప్రతి బూత్లో కూడా ఒక్కొక్క మహిళ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పురుషులు ఒక డోర్ వరకే వెళ్తారు, మహిళ అయితే వంటింటి వరకు కూడా వెళ్ళి ఆ లోపల ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపు ఎలక్షన్ల టైంలో కూడా అది మనకు చాలా అవసరం ఉండాలి. ప్రతి విలేజ్లో కూడా ఒక కమిటీ ఉండాలి, బ్లాక్ కమిటీస్ ఉండాలి, అలాగే బూత్ కమిటీలు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలన్నీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు నర్కూడా సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రోడ్డు సమస్యను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ అంటే చేతకాని పార్టీ కాదు, అది ప్రజాపాలన అందించే పార్టీ అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు 100 కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. అబ్జెక్షన్ చేసినప్పుడు దీనికి డ్రైవర్ పెట్టాలి, దీనికి డ్రైవర్ పెట్టి సెట్ చేస్తే బాగుంటుందని వాళ్ళ ఇంజనీరింగ్ అది సెట్ చేయడం వల్ల టెండర్ ఎక్కువ కంప్లీట్ అయింది. 125 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపు 40 ఇండ్లు ఇందిరా మిల్లు మన ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి 40 ఇందిరా మిల్లులను శాంక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ అయినాయి, ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా 2వ విడతలు ఇందిరా మిల్లు దాదాపు ఇప్పుడు గ్రామ పంచాయతీలు 25-30 అప్లికేషన్లు తీసుకున్నాం, పెన్షన్స్ అప్లికేషన్లు తీసుకుంటున్నాం. అట్లా బల్లాం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. సీతారాంపూర్, హైదరాబాదు 2000 ఎకరాలు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గరికి దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. ఏది సీలింగ్ లావణ్ పట్టాలు రైతులకు కనీసం మద్దతు రేటు కూడా ఇవ్వకుండా 9 లక్షలు ఇచ్చి తీసుకొని నువ్వు వేరే కంపెనీలకు 70 లక్షలకు అమ్మినావు. మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చినావు, వేసినావు. మరి ఈ రోడ్ అప్పట్లో మీకు తెలియదా స్టార్ట్ చేయాలని? మీ ప్రభుత్వంలో 2000 ఎకరాలు తీసుకొని కంపెనీలకు ఇచ్చిన రోడ్డు వేయాలని లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు అప్ప జంక్షన్ నుంచి తాండూరు వరకు రోజుకు నిత్యం ఒకరు చచ్చిపోతారు. 40 సంవత్సరాల సార్ మనం కూడా ఉన్నాక ప్రజాక్షేత్రంలో ఏం చేసినామని తెలియాలి. ఇలా ప్రభుత్వం వచ్చినాక అప్పటు తాండూరు దాకా అవుతుంది, శంషాబాద్ నుంచి షాబాద్ దాకా రోడ్ అయితేనే ఉంది. ప్రజాపాలన పబ్లిక్ కి మహిళా సోదరి మహిళలకు 200 ఆర్టీసీ బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో అవసరం ఎవరికైతే లబ్దిదారుల్లో వాళ్ళకు 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. సన్నబియ్య కార్యక్రమం తీసుకున్నాం. ఇలా రేషన్ కార్డు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే. ఇలా అప్లికేషన్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రగూడలో 2 ఫ్లాట్ల భూ వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. మాజీ వార్డు మెంబర్ నరేందర్, రాజశేఖర్ రెడ్డిల మధ్య ఈ స్థలంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సంయుక్తంగా సమావేశం నిర్వహించి తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులను బయటపెట్టాయి. అసలు యాజమానులను తామేనని ఇరు వర్గాలు వాదిస్తూ నకిలీ పత్రాలతో అవతలి వారు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చెప్తున్నా వీడియో ప్రకారం, ప్రెస్ ప్రకారం చెప్తున్నా. ఒకరు చెప్పిన మాటలకు మనం ఎప్పుడు ఉలికి పడకూడదు. సొంత నిర్ణయంతో నీ ఆస్తి కోసం నేను నిలబడు, నీ కోసం నువ్వు ఫైట్ చేయి. నీ కోసము చెప్పేటోళ్ళు, నీ కోసం నిలబడేటోళ్ళు, నీ కోసం ఇంకోటి చేస్తామనేటోళ్ళు ఎప్పటికి ఉండరు. వాళ్ళ మాటలు నువ్వు మోసపోకు. నువ్వు అన్న మాకు తెలిసే సరే ఉండండి, నీదే కరెక్ట్ అనుకుందాం. నువ్వు చెప్పే ప్రకారంగా ఏంటంటే దీని మీద నేను తెలిసే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా తెలిసే చేసుకున్నా. ఈవెన్ అది కూడా అంతే. అభ్యర్థులు కూడా ఆల్రెడీ దొంగోడు అమ్మిండు, ఒరిజినల్ అని చెప్పి అప్పటికి రిజిస్ట్రేషన్ అయినాయి డాక్యుమెంట్లు చూసే కొన్నా. అరే వాడు ఒరిజినల్ బతుకున్నాడు కదా, అప్పటికి ఫేక్ చేసిన చెప్పి ఇది గెలుస్తా అని చెప్పి తీసుకున్నాను. ఓపెనే, సీక్రెట్ ఏం లేదు. ఇంట్లో కూడా అట్లనే కొన్నా. ఇప్పుడు ఇది చూసి నువ్వు ఆ మాట అన్నావా? ఇంకేమైనా ఉన్నాయా నీ దృష్టిలో? నా దృష్టిలో ఏం లేవు, నా మైండ్లో ఏం లేదు. నేను బిజినెస్ చేసుకునేటోని. పట్టదారుల దగ్గరికి ఈయన యాసీన్ అహ్మద్ కొన్నాడు, షేక్ యాసీన్ అహ్మద్ కొన్నాడు. వాళ్ళ దగ్గరికి 2003 అక్బర్ అలీ కొన్నాడు. దాని తర్వాత ఆయన ప్రకాష్ గౌడ్ సాబ్ కమ్మిండు, నేను వాళ్ళ లీగల్ ఎడ్స్తో కొన్నా. ఇది నా టైటిల్, దానికి సంబంధించిన మొత్తం పేపర్స్.
సో తమ్ముడు ఏమని చెప్పాలంటే తమ్ముడు చెప్పొచ్చు. అంతే కోర్టులో నేను క్లారిటీ ఇస్తాను దీనికి. అక్బర్ అలీ ఇక్బాల్ అలీది డిస్మిస్ చేసినప్పుడు హైకోర్టుకి ఎవరు పోయారు? అక్బర్ అలీ ఇక్బాల్ అలీ పోయారు. లోవర్ కోర్టులో ఎవరికి వచ్చింది జడ్జిమెంట్? ఆసిఫా బేగం ఫౌజియా బేగంకి వచ్చింది. సో మీన్ వైల్ ఏంటిది ఎవరిది ఇది? ఈ అక్బర్ అలీ ఇక్బాల్ అలీ ఈ ప్లాట్లు ఏదైతే అమ్మిండ్రో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పైన అమ్మిండ్రో ఆ జడ్జిమెంట్ కాపీలో రాసింది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పైన ప్లాట్లు అమ్మినట్టు రాసింది. ఓకేనా? అలా మా ప్లాట్లు లేవు, మా ఓనర్ లేడు. సరే, అయితే నేనేమంటున్నా, అన్న ఆల్రెడీ మొత్తం చూసిండు కదా ఈ సెటిస్కో ఉంది అది. మరి 2026లో నేను 25లోనే స్టార్ట్ చేసిన పొజిషన్ చూసుకొని వదిలేసి అదే లీగల్ ఎయిడ్స్ పెట్టి కేసు వేయించేది ఉండే కదా. ఎందుకు ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వు అన్నావు చూసి సెటిస్కో ఉంది అని అంటాడు అన్ననే. నా దాని మీద లేదు, ఇట్లుండదు అన్న, నా దాని మీద కూడా లేదు. నా ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. 60 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, అత్యవసర శస్త్రచికిత్సల నిమిత్తం మరొక 23 మందికి ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. ఇక మొత్తంగా 83 మంది లబ్ధిదారులకు సుమారు 1,92,00,000కు పైగా ఆర్థిక సహాయం అందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వచ్చేసరికి ఇప్పుడంతా కొత్త పైప్ లైన్ వేస్తున్నారు కదా, చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఊర్లో కూడా ఈ చేసిన ఊర్లో మనం మనిషికి ట్యాబ్ 100 రూపాయలు నెలకు వసూలు చేస్తే వచ్చే ఆదాయం దీని మీద పెట్టే ఖర్చు మనం ఎంత వసూలు చేస్తున్నాం, ఎన్ని ట్యాబ్స్కి వస్తాయి. అల్లూరు జిల్లా పాడేరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే ఆలయ కమిటీ చైర్మన్ మస్సిరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు భక్తుల దాహర్తిని తీర్చేందుకు 500 లీటర్ల సామర్థ్యం గల మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆలయ ప్రధాన కార్యదర్శి బాబునాయుడు తెలిపారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. పొంగు బంగారంగా పేరుగాంచినటువంటి శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి ఆలయంలో మా ఆలయ కమిటీ చైర్మన్ అలాగే పాడేరు శాసనసభ్యులు గౌరవ మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు ఈ వారానికి 3 రోజులు ఆలయ కమిటీ వచ్చిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. అది ప్రజలకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వాళ్ళకి ప్రతిరోజు వాటర్ ప్యాకెట్లు పెట్టడం, ఆ వాటర్ ప్యాకెట్లతో కొద్ది పొల్యూషన్ రావడం, అలాగే వాటర్ ప్యాకెట్లు కొంత బాగోలేదని కొన్ని రకాలుగా మనకు తెలియడం జరిగింది. అయితే దీనికి మన ఎమ్మెల్యే గారు దీన్ని ఏదైనా ఒకటి మనం ఆలోచించి చేయాలని చెప్పడంతో మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అందరు ఐకమత్యంతో కూర్చొని మాట్లాడి అన్నదానంతో పాటు మనకు నిత్యంగా వాటర్ ఉండే అలానే సంకల్పంతో ఈరోజు 500 లీటర్లు, రోజుకు 500 లీటర్లు మినరల్ వాటర్ ప్లాంట్ అనేది ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల మంది భక్తులకి దాహం తీర్చే అవకాశం వస్తుందని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలనుకుంటున్నాము. కాబట్టి దీనికి మన పాడేరుకి సంబంధించినటువంటి మన రాజకీయ ప్రముఖులు కానీ, అలాగే మన జిల్లా అధికారులు, మన వ్యాపార సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే ముఖ్యంగా అమ్మవారి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మా ఆలయ కమిటీ తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. పొంగు బంగారంగా పేరుగాంచినటువంటి శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి ఆలయంలో మా ఆలయ కమిటీ చైర్మన్ అలాగే పాడేరు శాసనసభ్యులు గౌరవ మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల కాకినాడ జిల్లా రాజానగరం పరిసర ప్రాంతాల్లో ప్రమాదకర తార్ గ్యాంగ్ కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించినట్లుగా డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో రాత్రి వేళల్లో నేరాలు జరగకుండా నిఘా పెంచామన్నారు. ఇందుకోసం 5 సాయుధ సిబ్బందితో కూడిన 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లుగా వెల్లడించారు. ఈ బృందాలు రాత్రి 10 గంటల నుండి వాహనాలలో తిరుగుతూ నిరంతరం గస్తీ నిర్వహిస్తాయన్నారు. తార్ గ్యాంగ్ సభ్యులు పకటిపూట సాధారణ వ్యక్తుల రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ తెలిపారు.
రాత్రి 10 గంటల నుండి స్టార్ట్ చేసి ఉదయం 5 గంటల వరకు. అంటే వాళ్ళు చేసే గ్యాంగ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రెక్కీ చేస్తారు. రెక్కీ చేసుకొని ఇన్మేట్స్ ఎవరు లేరు, ఇంటికి తాళం వేసింది అన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మిడ్ నైట్ అటాక్ చేస్తారు. అందుకే డే టైం కూడా క్రైమ్ బీట్ వేసాము. వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీ ద్వారా కూడా మేము అడిగేది ఏంటంటే వాళ్ళ లాడ్జెస్లో అక్కడెక్కడ దిగరు. ఈ తోటల్లోని ఖాళీగా ఉన్న తోటల్లోని ఏదో పనికి వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ వంట అక్కడ వండుకొని ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టానా వడ్డిపల్లి సమీపంలో కారు ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. పిర్ల పండుగ ముగించుకుని రేగళ్ల గ్రామానికి ఆటోలో తిరిగి వస్తుండగా తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని సంబేపల్లి వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, ప్రయాణికులు మహరూన్బీ, ఆమె మనవడు వాహిద్ మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన 6 పీలేరు ఆసుపత్రికి తరలించారు. రేగల తెలియదు రంగాడు అనుకో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక కేసీపీ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీలోని అన్లోడింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తుండగా సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి లింగయ్య అనే యువకుడు కింద పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన సహచర ఉద్యోగులు వెంటనే అతడిని మాచర్లలోని రామకృష్ణ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ నేను తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే